జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. పిఓపి విగ్రహాలు అంటే భారీ భారీ విగ్రహాలని రెడీ చేస్తుంది మాత్రం చూస్తారు. ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలాగా పిఓపితో రెడీ చేసిన విగ్రహాలను మాత్రం చాలా షెడ్స్ లలో, వర్క్ షాప్స్ లలో మన హైదరాబాద్ లో చూస్తూ ఉంటాము. బట్ మట్టి నీట్ ఫినిషింగ్ ఇస్తూ అలాగే మనకి ఎలా కావాలంటే అలా ఒక పిక్చర్ ఇచ్చి వాళ్ళకి ఇలా కావాలి మోడల్ అంటే తయారు చేసేది మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేసింది మట్టి గణేశులని, అదే ఈకో ఫ్రెండ్లీ గణేశులని తయారు చేసింది మాత్రం ఈ కేకే మండల్ అనమాట. కేకే మండల్ అంటే కైలాష్ మండల్ అనమాట. టువర్డ్స్ ఫీవర్ హాస్పిటల్ రోడ్ అనమాట. మీకు లొకేషన్ ఒక చూడొచ్చు మీరు. లొకేషన్ మీరు ఇక్కడ నారాయణగూడ నుంచి స్ట్రేట్ వస్తే మీకు ఇక్కడ బర్కత్పుర సిగ్నల్, ఇది బర్కత్పుర సిగ్నల్ నుంచి స్ట్రేట్ ఇట్లా వస్తుంటే మీరు కొద్దిగా ముందు రాగానే మీకు ఇక్కడ కేకే మండల్ అని ఉంటుంది. సో ఈ రూట్ వచ్చేసి మీరు ఇక్కడ స్ట్రేట్ వెళ్తే మీకు ఫీవర్ హాస్పిటల్ మాత్రం వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆపోజిట్ లో రాఘవేంద్ర కూడా మీకు హోటల్ ఉంది. దానికి మనకు ఆపోజిట్ లోనే మనకి కోల్కతా మూర్తి అనమాట. కేకే మండల్ వర్క్ షాప్ మాత్రం ఇక్కడ ఉంది. మట్టి గణేశుడు ఈకో ఫ్రెండ్లీ గణేశుడు మాత్రం వీళ్ళు రెడీ చేస్తుంది. సో వీళ్ళ దగ్గర వచ్చేసి 3 feet నుంచి 24 feet వరకు మనకు వినాయకుళ్ళని మాత్రం ఎట్లంటే రెడీ చేస్తున్నారు అనమాట. వీళ్ళకి కూడా ఎట్లంటే మామూలుగా కాదు, 3 to 4 months ముందు నుంచే వీళ్ళ వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోతుంది. అండ్ వీళ్ళకి కూడా చాలా డిమాండ్ అనమాట. ఎందుకంటే మనకి మట్టి గణేశుళ్ళని ఈ రేంజ్ అంటే క్రేజ్ చూడండి మీరు. ఈకో ఫ్రెండ్లీ గణేశుళ్ళు అయినా కూడా వీళ్ళ పెయింటింగ్ కానీ వీళ్ళ నీట్ ఫినిషింగ్ కానీ మనకి ఎలా కావాలంటే అలా రెడీ చేసేస్తారు. సో మనం లోపలికి వెళ్ళి మన వినాయకుళ్ళని ఎలా రెడీ చేస్తారు అనేది మాత్రం తప్పకుండా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం అన్నమాట. సో చూద్దాం లోపలికి వెళ్ళి, చూడండి ఎలా వర్క్ అనేది ఎలా నడుస్తుంది అనేది. సో ఈ వినాయకుడు మాత్రం రెడీ అవుతున్నది చూడొచ్చు మీరు. మొత్తం ఎట్లా అంటే లోపల ఫస్ట్ వీళ్ళు గడ్డితో పైన ప్యాకింగ్ చేసే ముందు ఫస్ట్ లోపల మొత్తం గడ్డితోని ఇలా వినాయకుడిని మాత్రం ఎట్లా అంటే స్ట్రక్చర్ ని అరేంజ్ చేసుకుంటారు అనమాట. సో ఇలా స్ట్రక్చర్ ని అరేంజ్ చేసుకున్న తర్వాత పైనుంచి మనకి చూడండి బంగమట్టి, ఇది ఏంటంటే ప్యూర్ మట్టి తీసుకొని మొత్తం మనకి ఇలాగా పైన ఫినిషింగ్ చేసుకుంటూ వస్తారన్నమాట బాడీకి ఇస్తారు. సో చూడొచ్చు ఇది ఎలా వేస్తున్నారు అనేది. సో వీళ్ళ దగ్గర కూడా ఆర్టిస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి కాదు, మొత్తం కోల్కతా నుంచి ఆర్టిస్టులు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ వర్క్ మాత్రం చేస్తారనమాట. చూడండి ఇదో వినాయకుడు మనకి మట్టి గణేశుడు. అండ్ ఇక్కడ చాలా చాలా మంచి మంచి వినాయకుళ్ళు ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను ఏంటనేది. సో ఇది కూడా చూడండి ఒక ఆర్డర్ లో వీళ్ళు రెడీ చేసి ఇస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి నెమలికన్ మాత్రం ఇచ్చారు. పీక్ వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు స్లీపింగ్ పొజిషన్ లో మాత్రం వినాయకుడు పొజిషన్ లో స్లీపింగ్ పొజిషన్ లో మాత్రం మనకు కనబడతానండి. సో ఇది మొత్తం కంప్లీట్ గా అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూస్తాను. చూడండి ఇక్కడ ఫోటో కూడా పెట్టినారనమాట. ఇది కంప్లీట్ గా వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు 14 feet గణేశుడు ఇది. అండ్ ఇక్కడ చూడండి తర్వాత అవుట్పుట్ చూడండి ఎలా ఉందనేది. ఇక్కడ వచ్చేసి మనకి అవుట్పుట్ లో మనకి విష్ణుమూర్తి మాత్రం కనబడుతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీమాత అండ్ లక్ష్మీమాత మధ్యలో మనకి విష్ణుమూర్తి లక్ష్మీమాత మధ్యలో చూస్తే మనకి వినాయకుడు మాత్రం ఎట్లా అంటే పడుకొని ఉన్నట్టున్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 5 పడగల నాగశేష్ మాత్రం ఇక్కడ ఉన్నాడు అనమాట. సో ఇది చూడండి ఎంత వండర్ఫుల్ గా ఉంది అనేది. పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం మీకు మాత్రం క్రేజీగా కనబడుతుంది వినాయకుడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వినాయకుడు అని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు మనం వీళ్ళ దగ్గర నుండి. సో నెక్స్ట్ మీకు ఇంకో వినాయకుడిని చూస్తాను. సో ఇది చూడండి ఎట్లుంది అనేది. మనకి మూషిక్ వాహనం మాత్రం ఇక్కడ ఉన్నది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎట్లా అంటే నిలబడి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 2 feet మూషిక వాహనుడు మాత్రమే ఉన్నాడు అనమాట. అండ్ వినాయకుడు వచ్చేసి చూడొచ్చు ఎట్లా నించున్నాడు అనమాట స్టాండింగ్ పొజిషన్ లో. అండ్ ఫినిషింగ్ కూడా చూడండి మీరు, ఫేస్ వాల్యూ చూడండి ఎంత నీట్ గా ఉంది అనేది. ఆ చెవులు కూడా చూడొచ్చు మీరు వినాయకుడిది. అండ్ పైన కూడా చూస్తే మీరు ఎంత నీట్ ఫినిషింగ్ లో కిరీటం ఇచ్చారో చూడండి. అండ్ వినాయకుడిని కూడా చూడొచ్చు ఎంత నీట్ గా ఇచ్చారు అనేది. ఇక్కడ వచ్చేసి మనకి తొండం పైన చూడొచ్చు మీరు, ఇది కూడా ఏంటంటే జ్యువెలరీ వర్క్ మాత్రం చేస్తున్నారు వీళ్ళు. అండ్ కలరింగ్ అయిన తర్వాత మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది ఇది మాత్రం మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మీరు చూస్తే మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి 5 పడగల నాగశేష్ మాత్రం ఉన్నాడు. అండ్ ఇది చూస్తే ఏంటంటే మనకి విష్ణుమూర్తి అవతారంలో మాత్రం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గద కూడా మనకి ఇక్కడ గద కూడా పట్టుకొని ఉన్నట్టున్నది అనమాట. సో ఇది విష్ణుమూర్తి అవతారంలో మాత్రం మనకి ఇది క్లియర్ గా నారాయణ అవతారంలో చూసినట్టు కనబడుతుంది. సో నెక్స్ట్ మూర్తి మనం చూద్దాం ఇంకోటి. ఆల్రెడీ ఇది సోల్డ్ అవుట్ అంట. చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉంది అనేది. ఆల్మోస్ట్ ఏంటంటే 15 to 16 feet గణేశుడు ఇది. అండ్ బ్యాక్ డ్రాప్ లో మనకి ఇంకా రెడీ అవుతుంది వర్క్. బట్ వినాయకుడు మాత్రం కూర్చొని ఉన్నాడు చూడొచ్చు సింహాసనంలో మహారాజా స్థాయిలో.
అండ్ ఇక్కడ చూస్తేనేమో మీకు ఇక్కడ పక్కన ఏంటంటే మనకి బాతులు మాత్రం ఇచ్చాడనమాట, ఇట్లా పైన చూస్తున్నట్టు వినాయకుడిని. అండ్ ఇక్కడ మూషిక్ మహారాజ్ అనుకుంటా ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఒకటి మీకు బాతు మాత్రం కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ లో మనకి 2 గద్దెలు మాత్రం ఇచ్చారు. వినాయకుడు వచ్చేసి మనకి మహారాజా స్టైల్లో కూర్చున్నట్టు మాత్రం ఉందనుకుందాము. ఇక్కడ రెడీ అవుతుంది, వీళ్ళు ఏమో చేస్తున్నారు. దాదా జై శ్రీరామ్. क्या बना रहे दादा वो? क्या बना रहे? गणेश ने वो हाँ. ఓహో ఎక్బర్ ఇది చూడండి ఎట్లుంది అనేది. ఫినిషింగ్ మాత్రం సాలిడ్ ఉంది కదా, ఈ రేంజ్ లో రాబోతుంది గణేశుడు. బ్యూటిఫుల్ గా అనేది రెడీ చేస్తున్నారు అనేది వినాయకుడిని. చిన్న చిన్నగా కనబడుతుంది చూడడానికి, బట్ వినాయకుడు చూడండి బాలగణపతి ఎంత బాగుందనేది. ఈసారి మాత్రం చాలా క్రేజీ మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. లాస్ట్ టైం కంటే కూడా ఈజీగా చూడొచ్చు. ఇది పక్కన వచ్చేసి అమ్మవారిని ఇచ్చారనమాట. ఎట్లా అంటే చూడొచ్చు, చేతు పట్టుకొని ఇక్కడ నించున్నట్టుంది మాత్రం క్లియర్ గా కనబడుతుంది. అండ్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ అనేది. పైన నెత్తి పైన కూడా చూడొచ్చు మీరు ఎట్లా అంటే డిజైన్ మాత్రం ఇచ్చారు. అండ్ వినాయకుడు మాత్రం నించొని ఉన్నాడు బాలగణపతి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో దీన్ని మొత్తం పెయింటింగ్ అయిన తర్వాత దీని అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మీకు ఫోటోలో మాత్రం చూస్తాను చూడండి. దాదా జై శ్రీరామ్. సో ఈయన రెడీ చేస్తున్నాడు. సో దీన్ని మొత్తం రెడీ అయ్యి పెయింటింగ్ అయిన తర్వాత మీకు అవుట్పుట్ చూస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అనేది. వావ్, చూసినారు కదా. ఇక్కడ వచ్చేసి చేతిలో ఇది ఇక్కడ ఆయన రెడీ చేస్తున్నది ఆర్టిస్ట్, పక్కన చేతిలో పట్టుకొని ఉన్నాడు చూడండి వినాయకుడు. ఇది చూడండి నెమలికతో పాటు మనకు కృష్ణుని అవతారంలో మాత్రం కనబడుతుంది క్లియర్ గా. పక్కన మనకి అమ్మవారు మాత్రం ఇక్కడ పక్కన పెట్టారనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది పెయింటింగ్ అయిన తర్వాత చూద్దాం, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం వ్లాగ్ చేయడానికి. దాదా థ్యాంక్ యూ. సో చూసినారు కదా, ఇది ఒక బ్యూటిఫుల్ మోడల్. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు మీరు వెనకాల వచ్చేసి మనకి కనబడుతుంది కదా మనకి నంది అన్నమాట. నంది మహారాజ్ చూడండి ఎంత పెద్ద గొంతు అనేది. వావ్, చూసినారు కదా నంది మహారాజే ఆల్మోస్ట్ సో 15 to 16 feet నంది మహారాజే ఉన్నాడు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనేది. వావ్, చూసినారు కదా సూపర్ ఉంది కదా. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ శివుని మోడల్ లో మాత్రం ఇక్కడ మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు అనమాట నించొని. ఇది ఒక డిఫరెంట్ మోడల్. సో ఇది కూడా నాకు తెలిసి ఏంటంటే కస్టమైజ్డ్ అనుకుంటాను. చూడండి ఎంత బ్యూటిఫుల్. దాదా జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్ మోడల్ అనేది. వావ్, చూసినారు కదా మన శివుని మోడల్ లో మాత్రం ఇంకేంటంటే ఇంకా జట ఇంకో అన్ని పెట్టలేదు, రెడీ అవుతున్నది. ఇక్కడ చూడండి త్రిశూలం మనకి. వావ్, వినాయకుడు మాత్రం ఒక రేంజ్ లో మాత్రం కనబడుతుంది. పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి ఎట్లుందనేది. వెనకాల చూడండి ఇంకో మోడల్ ఏంటంటే మనకి ఎలిఫెంట్ ఫేస్ తోని మనకి చాలా వరకు లాస్ట్ ఇయర్ చూసిన చాలా అంటే చాలా ఫేమస్ గణేశుళ్ళు రెడీ అయినాయి అనమాట. ఎట్లా అంటే చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్ అది ఎలిఫెంట్ ఫేస్ తోని. సో ఇది చూడండి ఈసారి మట్టి గణేశుడిని కూడా ఎలిఫెంట్ ఫేస్ తోని రెడీ చేసినారు. సో ఇక్కడ వచ్చేసి మనకి పక్కన మూషిక్ వాహనం మాత్రం ఇక్కడ చూడండి మనకి మూషిక్ మహారాజ్ మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన పైన. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పీకాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంది అన్నది. వావ్, పీకాక్ చూడండి ఆ ఫెదర్స్ ఇట్లా ఎంత రియాలిటీగా ఉంది. ఆ ఫెదర్స్ కూడా ఇవన్నీ చూడండి ఎంత నీట్ గా ఉంది అనేది. సో ఈసారి మాత్రం వీళ్ళు గేమ్ బజాయిస్తారని మాత్రం అనుకోవచ్చు. కేకేం ఉంది, సూపర్ రెడీ చేస్తున్నారు ఒక్కొక్క గణేశుని మాత్రం. అండ్ ఇక్కడ కూడా ఇంకొక మోడల్ రెడీ అవుతుంది చూడండి బ్యాక్ డ్రాప్ లో. సేమ్ ఎలిఫెంట్ ఫేస్ వినాయకుడు కానీ ఇట్లా నించొని ఉన్నాడు చూడండి వినాయకుడు. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం ఫారెస్ట్ థీమ్ కనబడుతుంది. మొత్తం చుట్టుపక్కల ఆయనకు అన్ని చూడండి చెట్లే ఉన్నాయన్నమాట. అన్ని చెట్లు వేర్లు మాత్రం కనబడుతున్నాయి. సో మనకు వచ్చేసి ఈ వినాయకుడు మనకి కంప్లీట్ గా ఫారెస్ట్ థీమ్ లో కనబడుతుంది. చూడండి వీళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే ఇలా ఐడియాస్ ఎలా వస్తున్నాయి అనేది ఒక్కొక్కరికి ఎంత కస్టమైజ్ గా చేయించుకుంటారు వినాయకుడు. అండ్ ఈ ఒక వినాయకుడు చూడండి పైన 5 పడగల నాగశేషు మాత్రం ఉన్నాడు అనమాట. చూడండి వర్క్ మాత్రం రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి కింద వినాయకుడు చూడొచ్చు పడుకొని మాత్రం ఎట్లా అంటే స్లీపింగ్ పొజిషన్ లో మాత్రం ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు రెడీ అవుతున్నారు అనమాట. ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తున్నారు. ఇక్కడ విష్ణుమూర్తిని మాత్రం రెడీ చేస్తున్నారు. పక్కన వచ్చేసి లక్ష్మీమాత. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి స్లీపింగ్ పొజిషన్ లో ఉన్నాడు అనమాట. ఎలిఫెంట్ పైన కూర్చున్న మోడల్ చూడండి రెడీ అవుతుంది. దాని ట్రంక్స్ కానీ చూడండి ఎలిఫెంట్ కొమ్ములు చూడండి
షార్ప్ ఫీచర్ అనేది ఎలిఫెంట్ ఎట్లంటే నిల్చొని ఉన్నది అనమాట. అండ్ మనకి ఆ దానిపైన మనకు వినాయకుడు చూడొచ్చు మీరు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. వావ్. అష్ట వినాయకుడు అని మాత్రం చెప్పొచ్చు. చూడొచ్చు మనకి వినాయకుడు వచ్చేసి ఈ పొజిషన్ లో ఉన్నాడు. ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఇది. వినాయకుడు ఈ పొజిషన్ లో ఉన్నాడు, కానీ చుట్టుపక్కల చూడండి 8 వినాయకుళ్ళు మాత్రం మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. చుట్టుపక్కల చుట్టుపక్కల చూడండి మనకు 8 వినాయకుళ్ళు మొత్తం మనకి ఇక్కడ ఉన్నట్టున్నారు. ఇది అష్ట వినాయక్ అంటే ఫేమస్ వినాయకుడు మనకి. సో నెక్స్ట్ ఇది పెయింటింగ్ ఎంత ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పక్కన అమ్మవారు మాత్రం ఇక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నారు. అండ్ మధ్యలో మనకు వినాయకుడు మాత్రం ఉన్నాడు అనమాట. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి ఇక్కడ చెట్లు మాత్రం ఇట్లా బ్యాక్ డ్రాప్ లో కనబడుతుంది. సో ఇది చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక్కడ పక్కన మూషిక వాహనుడు మాత్రం మోడల్ చూడండి. ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే మొత్తం కంప్లీట్ గా బాడీ వర్క్ మాత్రం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పెయింటింగ్ కి రెడీ ఉంది అనుకుంటాను. వినాయకుడు కూడా చూడండి ఎంత సింపుల్ గా కానీ బ్యూటిఫుల్ గా మాత్రం క్రాఫ్టింగ్ చేసినారండి వీళ్ళు. ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తాను మీకు, బాల గణేష్. వావ్, చూడండి ఎంత బాగా కనబడుతుంది అనేది బాల గణేష్. ఇక్కడ పెయింటింగ్ కూడా అయిపోయింది. అండ్ హెయిర్ చూడండి మీరు ఎట్లా కనబడుతుంది అనేది. హెయిర్ కూడా ఎట్లా అంటే బర్గండి కలర్ వేసినారు. అండ్ ఫేస్ కి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినారు. ఐస్ కూడా చూస్తే మనకి ఏంటంటే రియల్ గా ఐస్ చూసినట్టు మాత్రం కనబడుతుంది మన వినాయకుడు. అండ్ శివుని నామాలు మాత్రం ఇచ్చారు. చూడండి బాల గణేశుడు. ఇంకా జ్యువెలరీ వర్క్ ఇంకా పెయింటింగ్ అవ్వలేదు అనుకుంటాను. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూపిస్తాను. అలాగే ఇది చూడొచ్చు. ఇదే సేమ్ బాల గణేశుని మోడలే, పెయింటింగ్ అయిపోయింది ఆల్రెడీ. చూడొచ్చు ఇది ఎట్లా అంటే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు అనమాట. మహారాజా స్టైల్లో మనకు మూషిక వాహనుడు మాత్రం ఉన్నాడు. ఆల్రెడీ ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది. మనకు బజరంగ్ బలి మాత్రం ఏంటంటే వావ్, సాలిడ్ గా తయారు చేసినారు. చూడండి ఉగ్ర రూపంలో ఉన్నట్టు మనకు హనుమంతుడు మాత్రం ఉగ్ర రూపంలో ఉన్నట్టు కనబడుతుంది. అండ్ చూడండి గద పట్టుకొని ఎట్లా అంటే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు ఆయన. ఇక్కడ చూస్తే మనకి రాముడు, పైన మనకి వినాయకుడు అనమాట. చూడండి బాణం పట్టుకొని, అంటే ఇంకా మొత్తం రెడీ అవ్వలేదు, బట్ బాణం పట్టుకొని మనకు వినాయకుడు రెడీగా ఉన్నట్టు కనబడుతుంది. చూడండి రాముడు. వావ్, వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ వెనకాల వచ్చేసి మనకు శివలింగం ఉంది. అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే శివుని చేతులు మాత్రం ఎట్లా అంటే ఇది ఒక యాంటిక్ పీస్ అనుకోవచ్చు మనము. ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చూసినారు మీరు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ గా ఉన్నది అనేది. యూజువల్ ఏంటంటే శివలింగానికి మొత్తం మనకు త్రిశూలాలు, చాలా వరకు మనం త్రిశూలాలు చూస్తూ ఉన్నాము బయట మోడల్స్ లలో. బట్ ఇక్కడ చూడండి ఒకటే త్రిశూలం ఇచ్చారు. అండ్ చుట్టుపక్కల అంతా మనకి ఏంటంటే శివుడి చేతులు మాత్రం ఇచ్చారనమాట. ఇది కూడా చాలా యాంటిక్ ఉంది. అండ్ వినాయకుడు కూడా చూడండి, ఇంకా వినాయకునికి అస్త్రాలు మాత్రం పెట్టలేదు, బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వినాయకుడు మాత్రం చూడండి. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ చూడండి వినాయకుడు ఎట్లా అంటే నాట్యం చేస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ పక్కన వచ్చేసి మనకి ఇక్కడ మూషిక వాహనుడు మాత్రం ఉన్నాడు అనమాట. ఎంత బాగుంది అనేది. ఇది ఒక డిఫరెంట్ మోడల్. వినాయకుడు నాట్యం చేస్తున్నట్టు మాత్రం. ఇంకా కొన్ని వినాయకుడు నేను చూస్తాను మీకు. ఇదో వినాయకుడు మనకి చూడొచ్చు. ఇది ఒక డిఫరెంట్ వినాయకుడు. ఎట్లంటే మిసైల్ కనబడుతుంది ఏదైతే మనకి. ఓకే, చూసినారు కదా మిసైల్ కనబడుతుంది. అండ్ వినాయకుడు ఇంకా ఎట్లా అంటే కంప్లీట్ బాడీ వర్క్ మాత్రం అయిపోయింది, బట్ పెయింటింగ్ వర్క్ నాకు తెలిసి ఇంకా పెండింగ్ ఉంది. నించొని ఉన్నాడు అనమాట. పక్కన అయితే మిసైల్ కనబడుతుంది క్లియర్. అండ్ ఇక్కడ చూడండి ఇంకో బ్యూటిఫుల్ మోడల్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సింహాలు ఉన్నాయన్నమాట. సింహాలు ఉన్నాయి మొత్తం కంప్లీట్ గా. 3 సింహాలను ఇచ్చాడు అనమాట. చూడొచ్చు ఆ 3 సింహాల నుంచి మనకు వినాయకుడు మాత్రం ఇలాంటి ఇదొక డిఫరెంట్ మోడల్. మనకు వినాయకుడు 3 సింహాల పైన కూర్చొని ఉన్నాడు అనమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి
నంది మహారాజ్ పైన కూర్చొని ఉన్నాడు. ఇంకా కంప్లీట్ గా వర్క్ ఫినిష్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తాం మనకి వినాయకుడు చూడండి ఎలా ఉన్నాడు. సింపుల్ గా బట్ ఏంటంటే నంది మహారాజ్ పైన కూర్చొని ఉన్నారు. అండ్ ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇది చూడండి ఇంకో మోడల్ చూస్తాను, చాలా డిఫరెంట్ ఉంది ఇది కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట. వావ్, పైన చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. పైన వచ్చేసి మనకి పీకాక్ ఇచ్చినాడు అండ్ పక్కన వచ్చేసి మనకి కోతులు కూడా కనబడుతున్నాయి. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫేస్ తో మాత్రం కనబడుతుంది. సో ఈసారి చాలా మట్టుకు ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా ఎలిఫెంట్ ఫేస్ తోని ఉన్న వినాయకుడు చాలానే ఉన్నాయి. అండ్ క్రేజ్ అలా ఉందన్నమాట ఈసారి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాహనం వచ్చేసి లయన్ ని మాత్రం ఇచ్చాడనమాట. ఇక్కడ పక్కన వచ్చేసి పీకాక్ మాత్రం కనబడుతుంది. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్ అంటే ఇది ఒకటి శివాకారం. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. ఇది కూడా కస్టమైజ్డ్ అనుకుంటా, చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేసినారు. పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా జరుగుతుంది, బట్ చాలా సూపర్ గా ఉంది దాని కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంకోటి శివావతారం. వావ్, పెయింటింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. వావ్, ఎంత బాగుందంటే పెయింటింగ్ కూడా చూడొచ్చు. అండ్ జటా చూడండి మీరు, అండ్ పక్కన నాగసర్పం చూడండి ఎంత బాగుందండి. ఇప్పుడు ఎట్లా అంటే వినాయకుడు కూడా మస్క్యులర్ అవతారంలో ఇచ్చారనమాట. ఇది చూడొచ్చు మనకి నంది మహారాజ్ పైన ఉన్నాడు వినాయకుడు కూర్చొని నంది మహారాజ్ పైన. అండ్ అలాగే మనకి నంది మహారాజ్ వచ్చేసి నంది మహారాజ్ కింద డోలక్ మాత్రం ఇచ్చారనమాట, డమరుకం మాత్రం ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి పక్కన మూషిక వాహనం. ఒక్కసారి కింది నుంచి పై వరకు ఒక్కసారి చూద్దాము. వావ్, సూపర్ రెడీ చేస్తున్నారు. ఇదైతే పెయింటింగ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్ గా అంటే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ పక్కన వచ్చేసి గద ఉంది, ఆ గద పైన మనకి మూషిక వాహనుడు మాత్రం ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు నరసింహ అవతారంలో వినాయకుడు మాత్రం మనకి ఇంట్లో ఉన్నట్టు మాత్రం కనబడుతుంది. మహావతార నరసింహ చూడొచ్చు మీరు ఇట్లా కనబడుతుంది. సో ఇదొకటి 20 feet గణేష్ ఇది చూడొచ్చు పైన. మనకైతే ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ లో అయితే కనబడుతుంది ఇది వినాయకుడు మాత్రం. ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం మన వాళ్ళతో. జై శ్రీరామ్ అన్న. ప్రవీణ్ భాయ్ జై. నమస్తే ప్రవీణ్ భాయ్. జై శ్రీరామ్. అంతా మంచిది అన్న. అవును, లాస్ట్ ఇయర్ కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలిసినాం అన్న. నరసింహస్వామి అవతారంలో ఉండే. అవునన్న, అవునన్న. ఈ ఇయర్ సేమ్ అంతే అన్న. 23 మన విఘ్నహర్త యంగ్ మ్యాన్ అసోసియేషన్ అన్న, VHY మాసర్ ట్యాంక్ లో పెడతాము మన గంగాపుత్ర సంఘంలో. సో లాస్ట్ టైం కూడా మనది ఎట్లయితే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నదో ఈసారి కూడా సేమ్ అలానే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందన్న. కొంచెం రివీల్ చేయొద్దు అని చెప్పి సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాం అన్న. కానీ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. ఇప్పుడు చూస్తే మనకి ఏం అర్థం అవుతలేదు. ఇంకొక 10 days లో అయితే మొత్తము ఏందో మన కాన్సెప్ట్ ఏందో తెలుస్తుంది. ఆగమన్ కూడా మన మాసర్ ట్యాంక్ నుంచి ప్లాన్ లాస్ట్ టైం చేసినట్టే అన్న. ఆగమన్ 12 days లో 23rd రోజు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. యా కంపల్సరీ రావాలన్నా. ఓకేనా, చాలా బాగుంటాయి కాన్సెప్ట్. షూర్ అన్న. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇది ఇంకో మోడల్ చూడండి. ఇక్కడ చీతా ఉన్నది. చీతాని చూడడం ఫస్ట్ టైం నాకు తెలిసి అయితే వినాయకులలో చూడడం. 3D కలరింగ్ 3D పెయింటింగ్ లాగా కనబడుతుంది చీతా. గణేశులలో ఎన్నో మోడల్ చూసినాం కానీ బట్ చీతా మోడల్ అయితే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం ఇక్కడ వినాయకునికి పెట్టింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నెమలిక మాత్రం ఉంది. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫేస్ లోనే ఉన్నారు. కానీ వావ్, బ్యాక్ డ్రాప్ లో చూడండి మనకి వెనకాల 2 పీకాక్స్ మాత్రం ఇచ్చారు అనమాట. అండ్ వినాయకుడు వచ్చేసి మనకు ఎలిఫెంట్ ఫేస్ లో మాత్రం కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి శ్రీకృష్ణ అవతారం చూడండి ఎంత బాగుంది అనేది. వావ్,
పాములు చూడండి, అంటే సర్పాలు చూడండి ఎట్లుంది అనేది. శ్రీకృష్ణుడు నాట్యం చేసినట్టుందన్నమాట సర్పాల పైన. నీలి రంగు కలర్ లో శ్రీకృష్ణుని మాత్రం ఇచ్చారనమాట. మనకు వినాయకుడు వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనేది. అండ్ అక్కడ వచ్చేసి ఆయన నాట్యం చేసినట్టు మాత్రం కనబడదు. సో ఇది చూడండి ఇంకో మోడల్, చంబాజీ మోడల్ అన్నమాట. వావ్, చూడండి మనకి సింహాన్ని మాత్రం సింహంతో కొట్లాడుతున్నట్టు, ఎట్లా అంటే ఫైట్ చేస్తున్నట్టు మాత్రం ఉంది. ఇది సంభాజీ మోడల్. వావ్. అండ్ ఇది వచ్చేసి శివుని మోడల్. చూడవచ్చు మీరు, పెయింటింగ్ ఇట్లా అంతా రెడీ అయిపోయింది చూడండి. వావ్. సో ఇక్కడ మనకి కైలాష్ భాయ్ ఓనర్ మాత్రం ఉన్నాడన్నమాట కేకే మండూరులో. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. जय श्री राम कैलाश भाई। जय श्री राम, जय नमस्ते। ठीक हो भाई साहब? ओके, कैसा चल रहा अपना काम? काम तो अभी फुल रनिंग चल रहा। ओके, मंथली एंडिंग है ना, अभी ज्यादा दिन टाइम नहीं है, थोड़ा दिन टाइम है। थोड़ा ऑर्डर का मूर्ति ज्यादा है, इसीलिए जल्दी से जल्दी उसको पिकअप कर रहे हैं कंप्लीट करने के लिए। ओके। और अभी देखा इस बार, लास्ट टाइम से भी बहुत बेहतरीन है मॉडल्स पूरा यूनिक मॉडल है ये साल। कंपटीशन में उतरे जैसा दिख रहा है। कंपटीशन मेरा क्या है, ये बाल गणेश का 2 साल से बाल गणेश का जो कंपटीशन चल रहा, हैदराबाद में कोई भी नहीं है बनाने वाले। ये अपना पास जो कारीगर है थोड़ा अलग कृष्णनगर साइड का है, उन लोग क्या करते पूरा ये यूनिक मॉडल बनाने में बहुत अच्छा काम करते हैं इन लोग। हाँ, और डिफरेंट मॉडल्स है, मतलब आपने एक फोटो ला के दिए तो पूरा मॉडल बना? हाँ, पूरा मॉडल बना के देंगे। फिनिशिंग भी बहुत जबरदस्त है। लास्ट टाइम से तो अलग अलग मॉडल दिख रहा अपने पास। बहुत वैरायटी है। किधर जाने वाले हैं? क्योंकि मैं बहुत दूर जा रहा। ओके, जैसा तारीपल्लीगुड़म है, तिरुपति है, ओके, नांदेड़, हाँ तिरुपति भी जा रहा, नांदेड़ जा रहा, गुंटूर जा रहा, विजयवाड़ा, अपना भद्राचलम, बहुत सारा दूर से जा रहा। का भी खम्मम जा रहा था। हाँ, इन लोग का खम्मम है। ओके, इन लोग का खम्मम जा रहा है। ओके। और कैलाश भाई अभी अगर वो थोड़े दिन ही बाकी है फेस्टिवल के लिए, अगर कोई भी अगर आके कुछ मूर्ति बनाने के लिए अगर आपको आपके पास अप्रोच होंगे तो कैसा होगा? अभी तो फिलहाल पॉसिबल नहीं है, ऑलरेडी कस्टमाइज बंद कर दी के भी ये 20 डेज हो गया। बिल्कुल अभी कस्टमाइज नहीं ले रहे, जो अभी अवेलेबल पीस है वही लेना। ओके, हाँ अपने पास अवेलेबल पीसेस है? थोड़े पीसेस है अवेलेबल, बहुत ज्यादा पीस नहीं है, एक 8-10 पीस है। ओके। और छोटे साइज का मूर्ति किसी को होना बोले तो मिल जाएगा। ओके, 1 फीट का, 1.5 फीट का, 2 फीट, 3 फीट, 4 फीट, 5 फीट, 6 फीट तक मिल जाएगा। ओके, मिल जाएगा। उसको ऊपर का बोले तो मुश्किल है। ओके, अगर अपने प्रवीण स्पीक्स के चैनल की तरफ से अगर कोई भी अगर आए अपने 100% डिस्काउंट रहेगा। मिल जाएगा ना? 100% डिस्काउंट रहेगा। राइट। कोई भी अगर आके बोलेंगे ये यूट्यूब से अपना आए बोले तो अपन को कंपलसरी उससे डिस्काउंट करेंगे। ओके, कैलाश भाई अपने दर्शकों को क्या बोलना चाह रहे हैं? क्योंकि मैं देखा ये बार तो बहुत बेहतरीन मॉडल्स बना है एकदम, कैसा बोले तो पीओपी के जो मॉडल्स है ना उसके बराबर में टक्कर दे रहा है। हाँ, उतने नीट फिनिशिंग है। और आर्टिस्ट भी बाहर से दूसरे आर्टिस्ट को हाँ थोड़ा स्पेशल आर्टिस्ट लाए इस साल। ओके, हाँ फिनिशिंग अच्छा ना बोल के थोड़ा स्पेशल लास्ट भी है, जो नॉर्मल काम करने वाला रेगुलर दादा उन लोगों को मिला सो। हाँ वही। अब लास्ट टाइम अपन जो है ये साल भी बहुत यूनिक है, टॉप 10 में आने वाला है। ओके, टॉप 10 में। हाँ, जो नाट्टू पहलवान का जो गणेश है अपना महेश बैंक का पद जो लगता वो बहुत बेहतरीन गणेश है वो। ओके, ये साल देख सकते हैं सब आदमी। ओके। लास्ट टाइम भी जो एलिफेंट का मूर्ति था वो भी बहुत वायरल हुआ था, इस साल भी बहुत वायरल होगा। बहुत अच्छा आया पैटर्न। और एक फिलखाना में भी है गरुड़ पक्षी का, वो भी बहुत जबरदस्त आएगा। अच्छा, गरुड़ पक्षी का। हाँ, कहाँ पर है वो मॉडल? यहाँ पर वो अपना बाजू में और एक गोदाम है अपना। ओके, वो गोदाम पे है। ठीक है कैलाश भाई, थैंक यू आपके धन्यवाद। और ऐसे ही बनाते रहिए और नेक्स्ट ईयर भी और अच्छे मॉडल लेके आइए हैदराबाद। थैंक यू। आप लोग हेल्प करें तो जरूर हम बनाएंगे, जरूर आपके साथ में रहेंगे हम लोग भी। సో ఇది మన బ్లాగ్ చూస్తున్నారు కదా, మన ఓనర్ ని కూడా మాట్లాడాము, ఆయన మన వెనకాల చూడండి. ఇంకోటి ఏంటంటే మనకి ప్రవీణ్ స్పీక్స్ నుంచి ఎవరైనా వచ్చారంటే గానీ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి డిస్కౌంట్ మాత్రం తప్పకుండా ఇస్తానని చెప్పి మాత్రం వీడియోలో మీ ముందే అన్నాడు. సో ఒకటి ఏంటంటే ఛానల్ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే ఓన్లీ 7 to 8 పీసెస్ మాత్రమే, పెద్దవి గణేశుళ్ళు మాత్రం యాంటిక్ పీసెస్ మాత్రం ఇక్కడ మనకి మిగిలి ఉన్నాయన్నమాట. మిగతా అన్ని మాత్రం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఎందుకంటే కస్టమైజ్ పీసెస్ చేయాలంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 30 days అనే టైం కావాలంటున్నారు. ఇంకా మేబీ ఇంకెక్కువ కూడా కావచ్చు అంట పెయింటింగ్ ఇవన్నీ చేసేసరికి. సో మీరు ఏంటంటే 7 to 8 పీసెస్ మాత్రమే యాంటిక్ పీసెస్ ఇంకా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మిగతా అయితే ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి.
సో మీరు ఏంటంటే ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో చూస్తున్నారు కదా, ఎవరైనా గణేశుడిని తీసుకోవాలనుకొని చూస్తున్నారంటే కానీ తప్పకుండా మీరు ఈ కేకే మండల్ మీకు అడ్రస్, మీకు కంప్లీట్ గా లొకేషన్ మీకు డిస్క్రిప్షన్ లో మాత్రం పెడతాను. అక్కడికి వచ్చి మీరు తప్పకుండా డిస్కౌంట్ ని గ్రాప్ చేసుకోండి. అలాగే మంచి గణేశుని మాత్రం తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇంకా మంచి బ్లాగ్ తో మేము ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కీ జై.